ఎదుటివాడి బలహీనతని వాడటమే రాజకీయం. ఆ బలహీనతని దెబ్బకొట్టడమే రాజకీయం. అందులో చంద్రబాబు నాయుడు ఫుల్గా సక్సెస్ అయ్యారు. జగన్కు ఉన్నటువంటి ఇగోని దెబ్బతీశారు, హర్ట్ చేశారు. ఆ కాన్సెప్ట్లోనే అంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది అతని దగ్గర, ఎవరు చెప్పినా వినడు అనేటటువంటి ధోరణి, ఆ కాన్సెప్ట్నే ఇక్కడ కరెక్ట్గా వాడారు చంద్రబాబు నాయుడు. ఒక ట్రాప్ వేశారు. ఒకటి లడ్డూకి సంబంధించినటువంటిది. లడ్డూకి సంబంధించిన నా దగ్గర అంటే ఇక్కడ జగన్కి వచ్చేటప్పటికి దేవాదాయ శాఖ వీటి మీద అవగాహన తక్కువ ఉంటుంది. అధికారులను నమ్మాడు, పాలక మండలిని వాళ్ళని నమ్మేశాడు, అయిపోయింది అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి లడ్డూ విషయంలో ఇక్కడ ఏఆర్ డైరీ అనేటటువంటిది మొన్ననే వచ్చింది, కానీ పబ్లిక్లోకి ఏది తీసుకెళ్ళగలిగారు? గత 5 ఏళ్ల నుంచి ఇట్లాంటిదే ప్రసాదం తిన్నారు జనం అన్నటువంటిది తీసుకువెళ్ళగలిగారు. దాంతో ఒక అసంతృప్తి, అసహనం ప్రజల్లో వ్యక్తమైనప్పుడు అది జగన్కి ఒక వణికించే పరిణామం. దాంతో ఆ టైంలో జగన్ ఏం చేయాలి? నెక్స్ట్ గుడికి వెళ్ళాలి, తద్వారా తను ప్రూవ్ చేసుకోవాలన్నట్టు. జగన్ గుడికి వెళ్ళడానికి ప్రయత్నించే టైంకి ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ చేత జగన్ రావాలంటే డిక్లరేషన్ అన్నట్టుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, అలాగే పాదయాత్ర ముగిసిన తర్వాత వెళ్ళారు. అప్పుడు డిక్లరేషన్ అడగలేదు, ఇదే ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక డిక్లరేషన్ వివాదం వచ్చినప్పుడు, అంటే గతంలో సోనియా గాంధీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది, అట్లాగే అబ్దుల్ కలాము డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. అదే సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇంతకుముందు సంతకం పెట్టారు కాబట్టి ఆ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది అన్నటువంటిది గతంలో. అయితే తను ఇప్పుడు సీఎం హోదాలో వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు సీఎంకి ఎక్కడికైనా వెళ్ళేటటువంటి అధికారం ఉందంటూ భట్టు దేవానంద్ గారి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుతో అప్పుడు అడ్డమైపోయింది. 5 ఏళ్ళు కూడా తను అనేక సార్లు దర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు డిక్లరేషన్ అన్నటువంటిది ఈ ట్రిప్ అడగడం ద్వారా, అందులో ఈ వేడి మీద ఉన్నటువంటి సందర్భంలో అడగడం ద్వారా ఇప్పుడు జగన్కు ఉన్నటువంటి ఇగో అప్పుడు కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తను దర్శనానికి వెళ్తున్నప్పుడు కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు డిక్లరేషన్ బుక్ తీసుకొస్తే సీరియస్గా చూశారు వాళ్ళు. కరుణాకర్ రెడ్డి వీళ్ళు మందలించి అవతలకి పంపించేశారు అన్నట్టు అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసింది. సరే, ఆ తర్వాత జగన్ గెలవటం, దాంతో ఇక అసలు అంశం పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు అది డిక్లరేషన్ అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసి దానికి అందరూ మద్దతు ఇచ్చి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అందరూ మద్దతు ఇచ్చి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దీనికి తోడుగా ఖచ్చితంగా డిక్లరేషన్ లేకపోతే పైకి వెళ్ళనియరు అనేటటువంటి కాన్సెప్టు అధికార యంత్రాంగం సిద్ధం కావటం, దీనికి తోడుగా అక్కడ కొండపైన ఇట్లాగా అన్యమతస్థులు, ఇది హిందువుల హక్కు గుడి, అన్యమతస్థులు ఇక్కడికి రావడానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని బోర్డులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగినాయో ఒకటి జగన్కి బాగా పించింగ్ వ్యవహారం, దానికి జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అతనికి ఇష్టం లేదు. ఇన్నిసార్లు అయ్యాక ఇప్పుడు పెట్టడం ఏంటనేది అతని ఇగో హర్ట్ అవుతాడు కాబట్టినే ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఎత్తుగడ. చివరికి తిరుమల టూరే క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు జనంలోకి ఏం సంకేతం వెళ్తుంది? అదిగో జగన్మోహన్ రెడ్డి అహంకారం చూసారా, హిందువుల పట్ల ఎంత అహంకారం చూడండి, హిందూ దేవుళ్ళు అంటే ఎంత అపచారమో చూడండి, లడ్డు అయినా అతనే చేస్తుంటాడు, అంటే ఏఆర్ డైరీ చివరిలోదైనా సరే అతనే లడ్డూలకు సంబంధించి అక్రమాలకు పాల్పడి ఉంటాడు, అతనికి హిందూ దేవుళ్ళ పట్ల ఏమాత్రం విశ్వాసం లేదు అనేటటువంటి జనంలోకి మరింత బలంగా చొప్పించడానికి తగినటువంటి విధంగా అతని ప్రవర్తన. ఇది ఓవరాల్గా జగన్ చంద్రబాబు వేసిన ట్రాప్లో బొక్కబోర్లా పడ్డారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది స్పష్టంగా.